నాది ఒక పర్సనల్ స్టోరీ ఉందన్న, మీరు షేర్ చేసుకోమంటే షేర్ చేసుకుంటాను నేను. చెప్పండి. నేను నా 21st ఇయర్ నేను బర్త్డే చేసుకుంటున్నా పర్సనల్గా ఫ్రెండ్స్తో. నేను ఒక ఎన్ఐటి గ్రాడ్యుయేట్ని అన్న. ఎన్ఐటి గ్రాడ్యుయేట్ని. నేను ఒక కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ఎన్ఐటి రాయ్పూర్లో, ఛత్తీస్గఢ్లో నేను ఎన్ఐటి కంప్లీట్ చేసిన. కంప్లీట్ చేసి నేను ఏదైతే బీటెక్ చదువుతున్నానో ఆ టైంలో మా లోకల్లో మేము ఒక చిన్న బర్త్డే పార్టీ చేసుకుంటున్నాను. అది బర్త్డే పార్టీ చేసుకుంటునేటప్పుడు కొంచెం న్యూసెన్స్ అయిందని చెప్పేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకుపోతే నేను అక్కడ చెప్పిన, సార్ మేము చేసిన న్యూసెన్స్ పెద్దగా ఏం లేదు అక్కడ, కానీ మీరు దాన్ని న్యూసెన్స్ అని క్రియేట్ చేస్తున్నారు. సరే నేను ఒక ఎన్ఐటి గ్రాడ్యుయేట్ని సార్, మేము చదువుకున్న వాళ్ళము, మమ్మల్ని కన్సిడర్ చేసి వదిలేయండి సార్ అని చెప్పినాం. కానీ ఎంత మాట్లాడినా కూడా వినలేదు పోలీసులు. ఆ తర్వాత మాకు తెలిసిన ఒక చోటమోట లీడర్, లోకల్ లీడర్ని తీసుకొని పోయినాం. ఆయన 10th ఫెయిల్ అన్న, మీరు నమ్మరు, ఆయన 10th ఫెయిల్. తెల్ల చొక్కా వేసుకొని వచ్చి మాట్లాడి, మేము ఒక రోజు మొత్తం బతిమాలితే పంపించని పోలీసులు, ఇన్స్పెక్టర్లు ఒక రోజులో ఆయన వచ్చిన ఒక 10 నిమిషాలలో మమ్మల్ని వైట్కి ఉన్నది ఖద్దర్కున్న పవర్ ఏందో అప్పుడు తెలిసింది. అప్పుడు చదువుకున్న వ్యక్తి ఇంకా రాజకీయాల్లో ఉంటే ఎంత బలంగా ఉంటుందో తెలుసుకొని ఆ రోజు నేను డిసైడ్ అయినా రాజకీయంలోకి రావడం.